హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే జూన్ 6th నాడు ఏకాదశి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఈ నెల జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది. జ్యేష్ఠ మాసంలో శుక్రపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎలాంటి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం వరిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుడికి పూజిస్తే 24 ఏకాదశుల వ్రత ఫలితం లభిస్తుంది. అలాగే 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది. మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశిని అస్సలు మర్చిపోకండి. జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఇంకా ఏం చేయాలంటే, ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ముడుపు కట్టండి. తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ధనవృద్ధి చెంది మీ భర్త సంపద ఖచ్చితంగా పెరుగుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు. శుక్రవారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. విపరీతమైన సంపద చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అలాగే ఈ నిర్జల ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ ఏ గుడికైనా వెళ్ళి 21 సార్లు కానీ 108 సార్లు కానీ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదవండి. ఏకాదశి రోజున ఈ మంత్రం చదివితే ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పాలతో నైవేద్యం తయారు చేసి పూజలో నైవేద్యం సమర్పించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించండి. లేదా తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి. ఈ నిర్జల ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి.
చివరగా లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదవండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసి చూడండి. ఏకాదశి రోజు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.